నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ లెక్చర్ సిరీస్లో ఇది సెకండ్ లెక్చర్. మనం ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్ డిస్కస్ చేసాం, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. అయితే ఈ లెసన్ మొత్తాన్ని మనం 2 వీడియోస్ కింద చేసాం, పార్ట్ 1, పార్ట్ 2 వీడియో. ఇది సెకండ్ లెక్చర్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. ఈ మన కన్వీనియన్స్ కోసం నేను 5 టాపిక్ల కింద డివైడ్ చేశాను ఈ మొత్తం లెసన్ని. ఫస్ట్ వన్ అనేది ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. యాక్చువల్గా ఎన్సీఆర్టీ బుక్లో ఈ టాపిక్ అనేది మిడిల్లో ఉంటుంది, బట్ అది స్టార్టింగ్లో డిస్కస్ చేస్తే బెటర్ అని చెప్పి నేను స్టార్టింగ్లో పెట్టాను. అలాగే సెకండ్ టాపిక్ అనేది ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ ఇట్స్ టైప్స్. అలా థర్డ్ టాపిక్ అనేది మిక్సర్స్ అండ్ టైప్స్. ఫోర్త్ టాపిక్ అనేది సపరేటింగ్ మెథడ్స్ ఫర్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్సర్స్. ఇందులో 8 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ 8 ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. అలాగే ఫిఫ్త్ టాపిక్ అనేది మిక్సర్స్ వర్సెస్ కాంపౌండ్, ఈ డిఫరెన్స్ అనేది. ఆల్రెడీ మనం ఈ ఫస్ట్ టాపిక్ అనేది మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్లో మ్యాటర్ క్లాసిఫికేషన్ చూసాం ఆల్రెడీ. సో ఆ టాపిక్లో మ్యాటర్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ ఫిజికల్ నేచర్ చూసాం. ఈ లెసన్లో బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ మ్యాటర్ క్లాసిఫికేషన్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అంటే ఏంటి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ అనేది ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. సో ఫస్ట్ అయితే ఫిజికల్ చేంజెస్ చూద్దాం. ఫిజికల్ చేంజ్. సో ఫిజికల్ చేంజ్ అయ్యిందని ఒక ప్రాసెస్ అయితే ఫిజికల్ చేంజ్ అయ్యిందంటే ఎలా చెప్తామంటే, సపోజు ఆ ప్రాసెస్లో లేదా ఆ పార్టికల్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎట్లాంటి కెమికల్ కంపోజిషన్ చేంజ్ కాకపోతే దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అంటాం. ఫిజికల్ చేంజ్లో ఫస్ట్ది ఏంటంటే నో కెమికల్ కంపోజిషన్ చేంజ్. నో కెమికల్ కంపోజిషన్ చేంజ్ లేదంటే నో చేంజ్ ఇన్ కెమికల్ కంపోజిషన్. సో కెమికల్ కంపోజిషన్ అనేది ఎట్లాంటి చేంజెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేసాం డిఫరెంట్ స్టేట్స్ అనేది ఈ ఇంటర్ కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుంటాయని. సో అందులో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఐస్ వాటర్గా చేంజ్ అవ్వడం, అలాగే వాటర్ నుంచి వాటర్ వేపర్గా మారడం, ఈ కన్వర్షన్ అనేది మనం డిస్కస్ చేసాం. ఈ కన్వర్షన్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఐస్ తీసుకుంటే అందులో ఉన్న పార్టికల్స్ కూడా H2O కంపోజిషనే ఉంటుంది. సో ఒక ఐస్ క్యూబ్ మనం తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ కూడా H2O ఉంటుంది. అది ఈ ఐస్ కాస్త ఈ వాటర్గా మారినప్పుడు కూడా ఈ కెమికల్ కంపోజిషన్ అయితే మారదు, ఓన్లీ ఆ పార్టికల్స్ ఈ H2O కాంపౌండ్స్ మధ్యలో ఉన్న స్పేస్ మాత్రం పెరిగింది. సో అలా అది లిక్విడ్ అయ్యింది. అలాగే వాటర్ వేపర్గా ఉన్నప్పుడు కూడా కంపోజిషన్ సేమే ఉంటుంది, ఆ H2O కంపోజిషన్ అనేది మారదు. సో ఇలా కెమికల్లీ ఐస్, వాటర్ వేపర్ ఈ 3 కూడా కెమికల్లీ సేమే. సో ఫిజికల్ చేంజ్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎట్లాంటి కెమికల్ కంపోజిషన్ చేంజ్ ఉండదు. అలాగే నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అనేది అయితే ఈ ఫిజికల్ చేంజ్ జరుగుతున్నప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఎట్లాంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షేప్ చేంజ్ అవుతుంటాయి కొన్నిసార్లు, కొన్నిసార్లు సైజు చేంజ్ అవ్వచ్చు, షేపు, సైజు, కలర్ మారచ్చు. అలాగే నెక్స్ట్ టెంపరేచర్ చేంజ్ అనేది ఇది కూడా ఫిజికల్ చేంజే. నెక్స్ట్ హార్డ్నెస్ అంటే ఒక మెటీరియల్
ఇండెంట్ పడకుండా అపోజ్ చేసే నేచర్ అనమాట. రెసిస్టెన్స్ టు ఇండెంటేషన్ మనం హార్డ్నెస్ అంటాం. హార్డ్నెస్ ఎక్కువ ఉంది అంటే దానికి అసలు ఇండెంట్స్ పడవు అసలు. నెక్స్ట్ రిజిడిటీ, ఇది కూడా ఫిజికల్ ప్రాపర్టీ. రిజిడిటీ అంటే రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్, బాడీ అనేది డిఫార్మ్ అవ్వకుండా రెసిస్ట్ చేసే క్యాపబిలిటీ. అలాగే ఫ్లూయిడిటీ కూడా ఫిజికల్ ప్రాపర్టీ. ఫ్లూయిడిటీ అంటే ఎంత ఈజీగా అది ఫ్లో అవ్వగలదా ఆ మెటీరియల్ అనేది, దాన్ని ఫ్లూయిడిటీ అంటాం. అలాగే నెక్స్ట్ డెన్సిటీ, అలాగే మెల్టింగ్ పాయింట్, ఇవి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఇవి కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. అలాగే డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ఒక మెటీరియల్ని వైర్స్ ఫామ్లో కన్వర్ట్ చేసే నేచర్, ఆ క్యాపబిలిటీని. సపోజ్ డక్టిలిటీ ఎక్కువ ఉందంటే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ మనం ఈజీగా మనం వైర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అలాగే మ్యాలియబిలిటీ. మ్యాలియబిలిటీ అంటే ఒక మెటీరియల్ని షీట్స్ కింద కన్వర్ట్ చేసే క్యాపబిలిటీ. మనం కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని షీట్స్ కింద ఎంత ఈజీగా మార్చగలం అన్నదాన్ని మ్యాలియబిలిటీ అంటాం. మ్యాలియబిలిటీ ఎక్కువ ఉందంటే దాన్ని ఈజీగా మనం షీట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అలాగే విస్కాసిటీ. ఈ విస్కాసిటీ కూడా ఫిజికల్ ప్రాపర్టీ. విస్కాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లోర్ మీద మనం వాటరు అలాగే తేనె పోసామనుకోండి, వాటర్ అనేది చాలా ఈజీగా ఫ్లో అవుతుంటుంది, కానీ తేనె మాత్రం స్లోగా మూవ్ అవుతుంటుంది. రీజన్ ఏంటంటే ఆ వాటర్ లేయర్స్ మధ్య రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది వాటర్కి అయితే, అదే తేనెకైతే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఈ ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య ఉన్న ఈ రెసిస్టెన్స్ మనం విస్కాసిటీ అంటాం. సో ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. ఒక ఫిజికల్ చేంజ్ జరిగినప్పుడు ఈ ప్రాపర్టీస్లో ఏదైనా మారచ్చు, అన్నీ చేంజెస్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఏవైనా కొన్ని మారచ్చు. ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. అలాగే ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్స్లో ఇవే అడుగుతుంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫిజికల్ చేంజ్ అంటాడు. ఇట్లా ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్స్ అయితే నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అనేది మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్. మనం ఆల్రెడీ చెప్పాము, మెల్టింగు, బాయిలింగు, అలాగే రివర్స్లో వచ్చేటప్పుడు కండెన్సేషను, ఫ్రీజింగు, సబ్లిమేషను, ప్రెసిపిటేషను, ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ ఇవన్నీ కూడా. సో మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ అనేది ఫిజికల్ చేంజ్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ బాయిలింగ్ ఆఫ్ వాటర్. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నా, ఇట్లాంటివి ఏవి వచ్చినా కానీ మీరు ఎగ్జామ్లో చూసుకోవాలి. అలాగే ఫ్రీజింగ్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాము ఇవన్నీ. ఫ్రీజింగ్ ఆఫ్ మెర్క్యూరీ ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ అనేది సపోజ్ ఒక బాటిల్ మనం వాటర్ తాగేసిన తర్వాత దాన్ని నలిపేసి బయటికి వేసేసామనుకోండి, అది కూడా వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ చేంజ్, ఎందుకంటే షేప్ మారుతుంది, ఇందులో కెమికల్ కంపోజిషన్ ఏం మారట్లేదు. సో బ్రేకింగ్ ఆఫ్ వాటర్ బాటిల్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఫిజికల్ చేంజ్కి. నెక్స్ట్ పెయింటింగ్ ఆఫ్ ఎ వాల్. ఒక వాల్ మీద పెయింటింగ్ వేసామంటే ఎక్స్ట్రా లేయర్ వస్తుంది తప్ప ఆ వాల్కి పెయింటింగ్ మధ్య కెమికల్ రియాక్షన్ ఏం జరగదు. సో పెయింటింగ్ ఏ వాల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ చేంజ్. అలాగే షుగర్ ఇన్ వాటర్, ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. షుగర్ ఇన్ వాటర్. సో వాటర్లో మనం షుగర్ వేసి మిక్స్ చేసినప్పుడు ఆ షుగర్ పార్టికల్స్ అనేవి ఆ వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న స్పేస్లోనే సీట్ అవుతాయి, అంతే తప్ప కెమికల్ బాండింగ్ జరగదు. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ చేంజ్. ఓకే, నెక్స్ట్ వన్ కెమికల్ చేంజ్ గురించి చూద్దాం. కెమికల్ చేంజ్ అన్న కెమికల్ రియాక్షన్ అన్న సేమే. కెమికల్ రియాక్షన్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాము ఫిజికల్ చేంజ్లో ఎట్లాంటి కెమికల్ రియాక్షన్ అనేది జరగదు. సో ఈ కెమికల్ చేంజ్లో ఏంటంటే కంపల్సరీ కెమికల్ కంపోజిషన్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఇనీషియల్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైనల్గా వచ్చే ఎలిమెంట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంది.
సో కెమికల్ చేంజ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే కంపోజిషన్ అనేది మారుతుంది. కంపోజిషన్ విల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ కోసం వాటర్ ఫార్మేషన్ చూసామనుకోండి. వాటర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ పార్టికల్స్, ఆక్సిజన్ పార్టికల్స్ కెమికల్ బాండింగ్ జరిగినప్పుడు మనకు వాటర్ ఫామ్ అవుతుంది. సపోజ్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ ఇప్పుడు మనకి ఇండివిజువల్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉండవు, ఎందుకంటే అది అన్స్టేబుల్. అది ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి అది స్టేబుల్ కాదు. సో హైడ్రోజన్ మాలిక్యూలే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే 2 హైడ్రోజన్స్ ఉంటేనే అది కెమికల్లీ స్టేబుల్. సో H2+. అలాగే ఆక్సిజన్ కూడా ఎప్పుడు ఇండివిజువల్గా ఉండదు, O2నే ఉంటుంది. ఎందుకంటే మనకు స్టేబుల్ అవ్వాలంటే 2 ఆక్సిజన్లు కంబైండ్ అయి ఉండాల్సిందే. ఆ అవుటర్ ఆర్బిట్ అనేది ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అవుతాయి, స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 రియాక్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? H2 వస్తుంది. కొంచెం బ్యాలెన్స్ చేసామనుకోండి. బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇక్కడ 2 వేసుకోవచ్చు. 4 హైడ్రోజన్లు అయింది కదా, సో ఇక్కడ 2 వేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేసినప్పుడు హైడ్రోజన్ అనేది గ్యాస్, ఆక్సిజన్ అనేది గ్యాస్. సో ఈ 2 కెమికల్గా రియాక్ట్ అయినప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ కాంపోనెంట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, దట్ ఈజ్ లిక్విడ్. సో కెమికల్ చేంజ్లో మెయిన్ ఏంటంటే కంపోజిషన్ అనేది మారుతుంది. ఇండివిజువల్ ఆటమ్స్ కొన్ని కంపోజిషన్ అనేది వీటితో కంపేర్ చేస్తే ఫైనల్గా వచ్చే అవుట్పుట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ 2 గ్యాసులు, బట్ మనకు ఫామ్ అయింది మాత్రం లిక్విడ్. అలాగే ఇంకో రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఈ కెమికల్ చేంజెస్లో ఓన్లీ కెమికల్ ప్రాపర్టీస్ ఒక్కటే మారవు, ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా మారుతాయి. సో కెమికల్ చేంజ్లో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ విల్ చేంజ్. అలాగే థర్డ్ పాయింట్ అనేది ఎగ్జాంపుల్స్ కొంచెం చూద్దాం. అందులో ఈ ఎగ్జాంపుల్స్ అనేది మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను, ఒక 6 ఎగ్జాంపుల్స్. అలాగే ఈ కెమికల్ చేంజెస్ కూడా ఒక 6 ఎగ్జాంపుల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వర్క్స్ మనకి ఎలాగేస్తారంటే క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ అంటాడు. మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్, బాయిలింగ్ ఆఫ్ వాటర్, ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్, ఫైర్ వర్క్స్ అంటాడు. సో ఫైర్ వర్క్స్ అనేది ఒక కెమికల్ చేంజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బర్నింగ్ ఎక్కడన్నా జరుగుతుంది అంటే ఇట్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్. ఫైర్ వర్క్స్ అనేది మనం ఇక్కడ బర్నింగ్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. ఏవైతే ఆ సల్ఫర్ కానీ మెగ్నీషియం కానీ అట్లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి డిఫరెంట్ కాంపౌండ్స్ అని ఫామ్ అవుతుంటాయి. సో బర్నింగ్ ఉన్న దగ్గర ప్రతి చోట కూడా కెమికల్ రియాక్షన్ జరుగుతున్నట్టే. సెకండ్ ఎగ్జాంపుల్ డైజెస్టింగ్ ఫుడ్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. డైజెస్టింగ్ ఫుడ్, ఎందుకంటే మన ఫుడ్ అనేది లోపల ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయ్యి అది డైజెస్ట్ అవుతుంటుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ అనేది బర్నింగ్ ఆఫ్ కోల్. మనం ఆల్రెడీ చెప్పాము, ఇప్పుడు బర్నింగ్ అంటారు ఎక్కడ వచ్చినా కానీ ఇట్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ అనేది రస్టింగ్ అంటే తుప్పుపడడం. మనకి అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో ఐరన్ అనేది రియాక్ట్ అయ్యి ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది మనం రస్ట్ అంటాం. సో రస్టింగ్ అనేది వన్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, కెమికల్ చేంజ్. అలాగే కుకింగ్ ఫుడ్ కూడా కెమికల్ చేంజ్. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్, డిజాల్వింగ్ సాల్ట్ ఇన్ వాటర్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాము, షుగర్ ఇన్ వాటర్ చెప్పాం. షుగర్ ఇన్ వాటర్ అనేది ఫిజికల్ చేంజ్,
షుగర్ పార్టికల్స్ అనేవి వాటర్తో ఎట్లాంటి కెమికల్ రియాక్షన్ జరగదు. బట్ సాల్ట్ మాత్రం, సాల్ట్ అంటే ఏంటి? NaCl. ఈ NaCl అనేది వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు మాత్రం అయాన్స్ కింద అది డిజాల్వ్ అవుతుంది. Na+ అవుతుంది, అలాగే Cl అనేది మైనస్ అవుతుంది. ఈ NaCl అనేది ఏంటి? సాలిడ్ పార్టికల్, సాల్ట్ పార్టికల్ అనేది. ఈ Na+ Cl- అనేవి aqueous, లిక్విడ్. సో మనం ఆల్రెడీ చెప్పాం, కెమికల్ జరిగినప్పుడు ఏమిటంటే ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ కెమికల్ చేంజ్ జరిగిన తర్వాత. సో డిజాల్వింగ్ సాల్ట్ ఇన్ వాటర్ అనేది మాత్రం కెమికల్ చేంజ్, అదే షుగర్ ఇన్ వాటర్ అనేది మాత్రం ఫిజికల్ చేంజ్. ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ అనేది సెకండ్ టాపిక్ అనేది మ్యాటర్ క్లాసిఫికేషన్. మ్యాటర్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. మనం ఫస్ట్ లెసన్లో బేస్డ్ ఆన్ ఫిజికల్ నేచర్ చూసాము, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఈ లెసన్లో మాత్రం మనం బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ చూస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెసన్ ఏమేంటంటే ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అన్నాడు. ఇక్కడ ప్యూర్ అంటే మీనింగ్ ఏంటంటే మనం కామన్గా మనం వాడే ప్యూర్ మీనింగ్ వేరే. మనం కామన్గా సపోజ్ ప్యూర్ మిల్క్ అన్నామనుకోండి, మీనింగ్ ఏంటంటే ఈ మిల్క్లో ఎట్లాంటి కల్తీ జరగకపోతే మనం దాన్ని ప్యూర్ అంటాం. మనం ఇది జనరల్గా వాడే పదం. సో ఎట్లాంటి అడల్టరేషన్ అంటే కల్తీ, నో అడల్టరేషన్ ఉంటే దాన్ని మనం ప్యూర్ అంటాం జనరల్ టర్మినాలజీలో. అదే సైంటిఫిక్ టర్మినాలజీలో ప్యూర్ అంటే డిఫరెంట్. మన సైంటిఫిక్ పరంగా అయితే మిల్క్ అనేది అసలు ప్యూర్ కాదు. ఎందుకంటే ఈ మిల్క్లో ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి అది ప్యూర్ సబ్స్టెన్స్ కాదు సైంటిఫిక్గా అయితే. సో ఇలా బేస్డ్ ఆన్ ఈ కెమికల్ నేచర్ బట్టి మనం మ్యాటర్ని టూ టైప్స్లో మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, రెండవది నాన్ ప్యూర్ లేదంటే ఇంప్యూర్. నాన్ ప్యూర్ సబ్స్టెన్స్ని మనం ఏమంటామంటే మిక్సర్ అంటాం. MIXTUR, మిక్సర్ అంటాం. సో ఫస్ట్ మనం ఈ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే చూద్దాం మీనింగ్. ఫస్ట్ ప్యూర్ సబ్స్టెన్స్. సో ప్యూర్ సబ్స్టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ సబ్స్టెన్స్లో అయితే ఆ కంపోజిషన్ అనేది సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయో వాటిని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం. ప్యూర్ సబ్స్టెన్స్లో మెయిన్ ఏంటంటే కంపోజిషన్ అనేది ఆ కెమికల్ కంపోజిషన్ అనేది సేమ్ టైప్ ఆఫ్ పార్టికల్ అయి ఉండాలి. సో సేమ్ టైప్ ఆఫ్ పార్టికల్ ఉంటే దాన్ని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం. సో ఇక్కడ ఈ పార్టికల్ అనేది ఇట్ కెన్ బి ఏ ఎలిమెంట్ ఆర్ మాలిక్యూల్ ఆర్ ఇట్ కెన్ బి ఏ కాంపౌండ్. ఏదైనా కానీ మనం ప్యూర్ సబ్స్టెన్సే అంటాం. కాంపౌండ్ అంటే ప్యూర్ సబ్స్టెన్స్లో మళ్ళీ టూ టైప్స్ చెప్పాము మనం. ఇప్పుడేంటి ప్యూర్ సబ్స్టెన్స్లో ఇట్ కెన్ బి ఏ ఎలిమెంట్ ఆర్ ఇట్ కెన్ బి ఏ కాంపౌండ్. సో ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ
సింగిల్ టైప్, ఒకే టైప్ ఆఫ్ పార్టికల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 118 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా ప్యూర్ సబ్స్టెన్స్లు. ఎగ్జాంపుల్ కొన్ని రాస్తున్నాయి ఇక్కడ, సోడియం, కాపర్, పొటాషియం, ఇలా ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనేవి వన్ టైప్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్. అదే ఈ ప్యూర్ సబ్స్టెన్స్లో సెకండ్ టైప్ ఏం చెప్పాం మనం, కాంపౌండ్ అన్నాం. కాంపౌండ్ కూడా ప్యూర్ సబ్స్టెన్సే. మనకి ప్యూర్ సబ్స్టెన్స్కి కావాల్సిన మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే కంపోజిషన్ సేమ్ ఉండాలి, సేమ్ కంపోజిషన్. అయితే కాంపౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టికల్స్ అనేవి కెమికల్గా బాండ్ అయ్యి ఒక కాంపౌండ్ ఫామ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనకు క్లియర్గా అర్థం అవుద్ది. సపోజ్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్. ఈ వాటర్ ఎలా ఫామ్ అయింది, మనకి హైడ్రోజన్ డిఫరెంట్ ఎలిమెంటు, ఆక్సిజన్ డిఫరెంట్ ఎలిమెంట్, ఈ రెండు క్లబ్ అయ్యి కెమికల్గా బాండింగ్ జరిగి ఒక సబ్స్టెన్స్ ఫామ్ అయింది, అదే H2O కాంపౌండ్. ఇప్పుడు ఇది ఎలాగ ప్యూర్ సబ్స్టెన్స్ అవుద్దంటే, సపోజ్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఏ చిన్న పార్టికల్ తీసుకున్నా కానీ ఎవ్రీవేర్ కంపోజిషన్ అనేది సేమ్. ఎవ్రీవేర్ H2O ఉంటుంది కంపోజిషన్. ఎవ్రీ పార్టికల్ అనేది H2O ఉంటుంది. అలా సేమ్ కంపోజిషన్ త్రూఅవుట్ ద సబ్స్టెన్స్ ఉంటే దాన్ని మనం ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం. డెఫినేషన్ అది. సో అందుకని ఈ కాంపౌండ్ కూడా వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్. సో ఫస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే ప్యూర్ సబ్స్టెన్స్ అనేవి 2 టైప్స్ చెప్పాం మనం ఇప్పుడు. ఒకటి ఎలిమెంటు, రెండవది కాంపౌండ్. ఫస్ట్ ఇప్పుడు ఎలిమెంట్ డిస్కస్ చేద్దాం. అగైన్ ఈ ఎలిమెంట్లో మనకి ఎలిమెంట్ డెఫినేషన్ అయితే ఒకటి ఉంది. ఇప్పుడు ఎలిమెంట్ డెఫినేషన్ యాంటోయిన్ లవైజర్ అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఫర్దర్. అంటే ఒక మ్యాటర్ యొక్క బేసిక్ ఫామ్ ఇది, ఇంతకన్నా మనం ఇంకా ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేయలేం. అట్లాంటి వాటిలో మనం ఎలిమెంట్స్ అంటాం. సో ఈ ఎలిమెంట్స్ అగైన్ మనము 3 టైప్స్ చేయొచ్చు. ఎలిమెంట్స్ అగైన్ 3 టైప్స్. ఒకటి మెటల్, రెండవది నాన్ మెటల్, మూడవది మెటలాయిడ్. సో ఈ 3 కూడా 1 by 1 చూద్దాం. ఫస్ట్దేమో మెటల్. వీటిలో మనం మెటల్ అంటాం. సో మెటల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ది మెటల్కి ఏంటంటే షైనింగ్ నేచర్ ఉంటుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. మెటల్కి ఏమో లస్టర్ నేచర్ ఉంటుంది, అంటే షైనింగ్ నేచర్ ఉంటుంది. షైనీ నేచర్ ఉంటుంది, అది ఒక ప్రాపర్టీ మెటల్కి. అలాగే మెటల్ అనేవి ఇన్ జనరల్ సిల్వర్ గ్రే కలర్ అనేది, సిల్వర్ గ్రే ఆర్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయి. గోల్డెన్ ఎల్లో కలర్, ఈ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నేను గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటాయి. అగైన్ మనకు ఇన్ జనరల్గా మెటల్ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల ఇప్పుడు సపోజ్ మనకు థర్మల్ కండక్టివిటీ జరగాలనుకోండి, అంటే ఏంటి, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ హీట్ కండక్ట్ చేయడంలో ఈ ఎలక్ట్రాన్సే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈ మెటల్లో ఉండడం వల్ల ఇది హీట్ అనేది ఈజీగా కండక్ట్ అవుతుంటుంది. ఎలాగైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఎలక్ట్రికల్ కండక్టివిటీ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీకి కూడా ఈ ఫ్రీ ఎలక్ట్రాన్సే ఇంపార్టెంట్. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మెటల్లో ఉండడం వల్ల మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా. హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, గుడ్ కండక్టర్ ఆఫ్ బోత్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే 4వ ఇంపార్టెంట్ పాయింట్ మెటల్కి,
మెటల్స్ ఆర్ డక్టైల్ ఇన్ నేచర్. ఈ డక్టైల్ ప్రాపర్టీ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పాం డక్టైల్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని వైర్స్ కింద ఫామ్ చేసే క్యాపబిలిటీని డక్టిలిటీ అంటాం. సో డక్టైల్ నేచర్ ఉంటుంది మెటల్కి. అలాగే మెటల్స్ ఆర్ మ్యాలిబుల్ నేచర్ ఉంటుంది. మ్యాలిబుల్ అంటే షీట్స్ రూపంలో ఫామ్ చేసే క్యాపబిలిటీని మ్యాలిబిలిటీ అంటాం. మ్యాలిబిలిటీ ఉంటుంది. సోనరస్ అంటే సపోజ్ ఒక హ్యామర్తో మనం కొట్టామనుకోండి, ఆ రింగింగ్ సౌండ్ వస్తుంది మనం హిట్ చేస్తే. అట్లాంటి సౌండ్ అనేది మెటల్లో వస్తాయి. సో ఇవి 4 ప్రాపర్టీస్ మెటల్కి. మెటల్ అనేవి షైనీగా ఉంటాయి. అలాగే సిల్వర్ గ్రే ఆర్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయి. గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అలాగే డక్టైల్ నేచర్ ఉంటుంది, మ్యాలిబిలిటీ ఉంటుంది. సోనరస్ అంటే రింగింగ్ సౌండ్ వస్తుంది మనం ఏదైనా హిట్ చేస్తే హ్యామర్తో కానీ. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మెటల్స్కి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్, గోల్డ్ అనేది మెటల్. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి, ఏయు గోల్డ్ అంటే. అలాగే సిల్వర్కి సింబల్ ఏజీ. అలాగే కాపర్, ఐరన్ అంటే Fe. అలాగే సోడియం, పొటాషియం ఎట్సెట్రా. ఇవి ఎగ్జాంపుల్స్. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మెటల్స్లో మనకి ఎంటైర్ అన్ని ఎలిమెంట్స్లో లిక్విడ్ స్టేట్లో ఉన్నవి, రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉన్నవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి మెర్క్యూరీ అంటే Hg. ఇది మెటల్. ఇది మెర్క్యూరీ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటుందంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉన్న ఓన్లీ మెటల్ ఏదంటే మెర్క్యూరీ. అలాగే ఇంకో ఎలిమెంట్ కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, బ్రోమైన్ అని. అది యాక్చువల్గా నాన్ మెటల్ అది. అలా ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది నాన్ మెటల్స్. ఎలిమెంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. సో మనం మెటల్స్ డిస్కస్ చేస్తాం, ఇది నాన్ మెటల్స్. సో నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ ఏంటంటే సేమ్ ఆపోజిట్. మెటల్స్ అనేవి షైనీ నేచర్ ఉంటాయి, నాన్ మెటల్స్కి షైనీ నేచర్ ఉండదు. నాట్ లస్ట్రస్, నాట్ షైనీ. సెకండ్ ప్రాపర్టీ, ఈ నాన్ మెటల్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అదే మెటల్స్ అనుకోండి, గోల్డెన్ ఎల్లో ఆర్ షైనీ సిల్వర్ గ్రే అని చెప్పాం. ఇందులో ఈ నాన్ మెటల్స్ డిస్ప్లే వెరైటీ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అలాగే థర్డ్ అనేది మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్నాం. నాన్ మెటల్స్ అనేవి పూర్ కండక్టర్స్, వీటి కండక్టివిటీ అంతగా ఉండదు, పూర్ కండక్టర్స్. అలాగే ఫోర్త్ పాయింట్ అనేది మనం మెటల్స్ అనేవి డక్టిలిటీ ఉంటుంది, మ్యాలియబిలిటీ ఉంటుంది, అలాగే సోనరస్ అని చెప్పాం. సో దీస్ ఆర్ నాట్ మ్యాలియబుల్. ఆ నేచర్స్ అని వీటికి ఉండవు, నాట్ మ్యాలియబుల్. అలాగే నాట్ సోనరస్. వీటి హిట్ చేసినప్పుడు సౌండ్ రాదు అంతగా. సో ఇవి నాన్ మెటల్స్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్స్ అనేవి నాన్ మెటల్స్ ఎగ్జాంపుల్స్: హైడ్రోజన్ నాన్ మెటల్, ఆక్సిజన్ నాన్ మెటల్, అయోడిన్, ఇందాక చెప్పాను బ్రోమైన్ లిక్విడ్ స్టేట్లో ఉన్న నాన్ మెటల్, బ్రోమైన్. అలాగే క్లోరిన్, ఇలా ఇంకా చాలా ఉంటాయి ఎట్సెట్రా. అలాగే ఈ ఎలిమెంట్స్లో థర్డ్ క్లాసిఫికేషన్ అనేది మెటలాయిడ్స్. సో మెటల్ ప్రాపర్టీస్ చూసాం మనం, నాన్ మెటల్స్ ప్రాపర్టీస్ చూసాం. ఈ మెటలాయిడ్స్ అనేది ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ ఉంటాయి. హ్యావ్ ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. మెటలాయిడ్స్కి ఎగ్జాంపుల్ అనేవి బోరాన్, అలాగే సిలికాన్, జెర్మేనియం, ఇలా
ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మనము రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉన్నవి మెర్క్యూరీ, ఇది మెటల్, అలాగే బ్రోమైన్, ఇది నాన్ మెటల్ అని చెప్పాం. నెక్స్ట్ ఇంకొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. గ్యాలియం ఉంది, Ga, గ్యాలియం, సీజియం, గ్యాలియం, సీజియం. ఇవి రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్లో ఉండవు, కానీ రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువైనా మాత్రం ఇవి లిక్విడ్ స్టేట్కి వస్తాయి. సో లిక్విడ్ స్లైట్లీ అబవ్ రూమ్ టెంపరేచర్, స్లైట్లీ అబవ్ రూమ్ టెంపరేచర్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి బిట్స్. సో ఇవి ఎలిమెంట్స్ గురించి. సో మనం మ్యాటర్ క్లాసిఫికేషన్ చూసాం. మనం మ్యాటర్లో ఒకసారి మళ్ళీ చెప్తామనండి. మ్యాటర్లో మనం 2 క్లాసిఫికేషన్ చెప్పాం. ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, రెండవది మిక్సర్స్. అగైన్ ఈ ప్యూర్ సబ్స్టెన్స్లో ఒకటి ఎలిమెంట్స్ చెప్పాము, ఇంకోటి కాంపౌండ్స్ చెప్పాం. అగైన్ ఎలిమెంట్స్లో మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ అనేది కాంపౌండ్స్. సో కాంపౌండ్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం డెఫినేషను. కాంపౌండ్స్లో 2 or more ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ దే ఆర్ కెమికల్లీ బాండెడ్. మనం ఎగ్జాంపుల్ చెప్పాం ఆల్రెడీ, H2O. కాంపౌండ్స్లో 2 or more ఎలిమెంట్స్ ఉంటాయి, మోర్ ఎలిమెంట్స్ కెమికల్గా బాండ్ అయి ఉంటాయి, కెమికల్లీ బాండెడ్. సో అట్లాంటి వాటిని మనం కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ H2O, CO2, అమ్మోనియా, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా కాంపౌండ్స్. ఈ కాంపౌండ్స్ కూడా వన్ టైప్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్సెస్. యూనిఫామ్ కంపోజిషన్ ఉంటుంది ఎంటైర్ సబ్స్టెన్స్ మొత్తం కూడా. ఓకే, ఇవి ప్యూర్ సబ్స్టెన్స్ గురించి. నెక్స్ట్ టాపిక్ అనేది మిక్సర్స్. సో మిక్సర్ అని ఎప్పుడు అంటామంటే మోర్ దెన్ 2 ఈ ప్యూర్ ఫామ్ ఆఫ్ మ్యాటర్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటే వాటిని మిక్సర్స్ అంటాం. అంటే ఒక మిక్సర్ కాన్స్టిట్యూట్ మోర్ దాన్ 1 టైప్ ఆఫ్ ప్యూర్ ఫామ్. అయితే కాంపౌండ్లో కూడా అదే అన్నాం. డిఫరెన్స్ ఏంటంటే చూడండి, కాంపౌండ్లో కూడా మోర్ దాన్ 2 ఎలిమెంట్సే ఉంటాయి, బట్ కాంపౌండ్లో కెమికల్గా బాండ్ అయి ఉంటాయి అవి. బట్ మిక్సర్లో మాత్రం దేర్ ఈజ్ నో కెమికల్ బాండింగ్. సో అది మెయిన్ డిఫరెన్స్. మిక్సర్లో కూడా మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి, మోర్ దాన్ 2 ప్యూర్ సబ్స్టెన్స్ ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే బట్ దే ఆర్ నాట్ అయితే దే డోంట్ హ్యావ్ ఎనీ కెమికల్ బాండింగ్. దే ఆర్ నాట్ హ్యావింగ్ కెమికల్ బాండింగ్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ కాంపౌండ్కును మిక్సర్కి. మిక్సర్లో కూడా మోర్ దెన్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ కెమికల్ బాండ్. అగైన్ ఈ మిక్సర్లో మనం ప్యూర్ సబ్స్టెన్స్ ఎలాగైతే మనం క్లాసిఫికేషన్ చూసామో అలాగే మిక్సర్లో కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది. మిక్సర్స్ అగైన్ మిక్సర్స్ అనేవి 2 టైప్స్. వన్ ఈజ్ హోమోజీనియస్ మిక్సర్, అలాగే రెండవది హెటరోజీనియస్ మిక్సర్. హోమోజీనియస్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ హోమోజీనియస్ మిక్సర్స్నే సొల్యూషన్స్ అంటాం. అలాగే అగైన్ ఈ హెటరోజీనియస్ మిక్సర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సస్పెన్షన్, రెండవది కొల్లాయిడ్స్.
ఈ టర్మినాలజీస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. మిక్సర్స్లో 2 టైప్స్, ఒకటిది హోమోజినస్ మిక్సరు, 2 హెట్రోజినస్ మిక్సరు. ఈ హోమోజినస్ మిక్సర్లే మనం సొల్యూషన్స్ అంటాం. ఈ హెట్రోజినస్ మిక్సర్ 2 టైప్స్, సస్పెన్షన్స్ అండ్ కొలాయిడ్స్. సో ఫస్ట్ హోమోజినస్ మిక్సర్లో వీటిని మనం సొల్యూషన్స్ అంటాం. సొల్యూషన్ అంటే చూద్దాం. సొల్యూషన్స్. సో సొల్యూషన్లో ఫస్ట్ ప్రాపర్టీ అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం, ఈ సొల్యూషన్ అనేవి హోమోజినియస్ మిక్సర్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? హోమోజినియస్ మిక్సర్స్ ఇవి అంటే ఏంటంటే ఎంటైర్ సపోజ్ ఎంటైర్ సబ్స్టెన్స్ ఎక్కడ చూసినా కానీ సేమ్ అమౌంట్ ఆఫ్ ఆ రేషియో అనేది ఉంటుంది, కంపోజిషన్ అనేది. సపోజ్ ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ తీసుకుందాం. షుగర్ ప్లస్ వాటర్, ఈ వాటర్లో షుగర్ పార్టికల్స్ మనం వేసి మిక్స్ చేసాం. ఇప్పుడు ఇక్కడున్న షుగర్ వాటర్ తీసుకున్న ఈ బాటంలో ఉన్న అన్నిటిలో కూడా సేమ్ టేస్టే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎంటైర్ ఆ షుగర్ పార్టికల్స్ అనేవి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి మొత్తం అంతా. ఈ మొత్తం వాటర్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో ఇట్లాంటి వాటిలో మనం హోమోజీనియస్ మిక్సర్స్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్తో మనము ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే షుగర్ ప్లస్ వాటర్, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే సొల్యూషన్ ప్రాపర్టీ, దే ఆర్ హోమోజినస్ మిక్సర్. ఎంటైర్ త్రూ అవుట్ కంపోజిషన్ అనేది సేమే ఉంటుంది. సెకండ్ది పార్టికల్స్ అనేవి చాలా చాలా చిన్నగా ఉంటాయి, వెరీ స్మాల్. పార్టికల్స్ ఆర్ వెరీ స్మాల్. ఈ షుగర్ సపోజ్ ఇందులో అనుకోండి, షుగర్ పార్టికల్స్, వాటి యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే డయామీటర్ లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటుంది. నానోమీటర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్లో చెప్పామనుకోండి, 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁻ మీటర్స్. ఈ కన్వర్షనల్ బిట్లు అడుగుతుంటాడు. సో అంత చిన్న పార్టికల్స్ ఉంటాయి. సో కాబట్టి ఇంత చిన్న పార్టికల్స్ని మనము వీ కెనాట్ సీ, మనకు కనిపించవు, మనం చూద్దామన్నా కానీ వీ కెనాట్ సీ విత్ నేకెడ్ ఐ. అది మూడో ప్రాపర్టీ. నాలుగోది, ఇప్పుడు ఈ షుగర్ పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా అయితే ఇందులో 2 టర్మ్స్ ఉంటాయి. ఏదైతే లార్జర్ క్వాంటిటీతో ఉందో దాన్ని మనం సాల్వెంట్ అంటాం. ఇక్కడ వాటర్ అనేది సాల్వెంట్. ఈ షుగర్ పార్టికల్స్ని మనం సొల్యూట్ అంటాం. సో ఈ సొల్యూట్ పార్టికల్స్ని వీ కెనాట్ సపరేట్ బై ఫిల్టరేషన్. సొల్యూట్ పార్టికల్స్ మనం ఫిల్టర్ చేసి సపోజ్ మనం వడకడితే అవి ఏమి సపరేట్ చేయలేం. సొల్యూట్ పార్టికల్స్ కెనాట్ సపరేట్. ఇలా ఏ మెథడ్ యూజ్ చేసి? బై ఫిల్టరేషన్. ఈ ఫిల్టరేషన్ మెథడ్ యూజ్ చేసి మనం వాటిని సపరేట్ చేయలేము, ఈ సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ పార్టికల్స్ని. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ, సపోజు కొంత టైం మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగా రెస్ట్లో ఉంచామనుకోండి, మనం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచామనుకోండి, అలా ఉంచినా కానీ ఈ సొల్యూట్ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో, ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ ఏంటి? షుగర్ పార్టికల్స్. అవి అనేది బాటంకి వచ్చి సెటిల్ అవ్వవు. సో అందుకే దీన్ని మనం స్టేబుల్ సొల్యూషన్ అంటాం. సో కెనాట్ సెటిల్ డౌన్ at the bottom when we left undisturbed. సో కొద్దిసేపు మనం డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచినా కానీ ఆ సొల్యూట్ పార్టికల్స్ ఏమి ఆ బాటంలో సెటిల్ అవ్వవు. సో అందుకే దీన్ని ఏమంటామంటే స్టేబుల్ సొల్యూషన్ అంటాం. స్టేబుల్ సొల్యూషన్. సో ఇందులో సొల్యూషన్లో మనం ఇప్పుడు 2 టర్మినల్స్ చెప్పాము. ఒకటి ఇందులో సాల్వెంట్ అనేది ఒకటి ఉంటుంది, రెండవది సొల్యూట్ ఉంటుంది. సాల్వెంట్ అంటే ఇదేంటంటామంటే లార్జర్ క్వాంటిటీ ఏదైతే ఉందో లార్జర్ క్వాంటిటీని సాల్వెంట్ అంటాము. స్మాలర్ క్వాంటిటీ ఏదైతే ఉందో
ఆ స్మాలర్ క్వాంటిటీని సొల్యూట్ అంటాం. సో ఈ సొల్యూట్ ఏదైతే ఉందో ఈ డిపెండింగ్ అపాన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్, మనం సొల్యూషన్ని ఇది కొన్నిసార్లు మనం డైల్యూట్ సొల్యూషన్ అంటాం, కొన్నిసార్లు సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఈ సొల్యూట్ అనేది తక్కువ ఉంటే డైల్యూట్ సొల్యూషన్ అంటాం. సపోజ్ ఈ సొల్యూట్ అనేది మ్యాక్సిమం ఎంతైతే అందులో పట్టగలదో కంప్లీట్ మ్యాక్సిమం అమౌంట్ ఉంటే దాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అగైన్ ఇక్కడ వన్ మోర్ టర్మ్ ఉంటుంది, సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే ఏంటంటే సపోజ్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్. ఇప్పుడు ఒక సాచురేషన్ అంటే మీనింగ్ ఏంటి, మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ సొల్యూట్ ఇంకా అందులో ఇంకా మిక్స్ కాదు. అలా మ్యాక్సిమం సొల్యూట్ ఎంతైతే ఉందో దాన్ని మనం సాల్యుబిలిటీ అంటాం. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్, దేంట్లో సొల్యూట్ ప్రజెంట్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్లో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఉన్న సొల్యూట్ని వీ కాల్ సాల్యుబిలిటీ అంటాం. అగైన్ ఇక్కడ వన్ మోర్ టర్మ్ ఉంటుంది, కాన్సంట్రేషన్. సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ని మనం సాల్యుబిలిటీ అన్నాం. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇచ్చిన సొల్యూషన్లో ఎంతైతే సొల్యూట్ ఉందో దాన్ని కాన్సంట్రేషన్ అంటాం. చూడండి ఇక్కడ డిఫరెన్స్, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ సొల్యూషన్. చూడండి ఇక్కడ సొల్యూషన్ అన్నాం, ఇక్కడ సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాం. సాచురేటెడ్ సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ని అయితే సాల్యుబిలిటీ అంటాము. ఎన్ని గివెన్ సొల్యూషన్లో ఎంత అయితే సొల్యూట్ ఉందో దాన్ని కాన్సంట్రేషన్ అంటాం. అయితే ఈ కాన్సంట్రేషన్ని ఒక 3 మెథడ్స్లో మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఈ ఫార్ములాస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. కాన్సంట్రేషన్ని 3 విధాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. చాలా మెథడ్స్ ఉంటాయి, మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవైతే 3. ఒకటి మాస్ బై మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్. సో దీనికి ఫార్ములా ఏంటంటే మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. అలాగే రెండో ఫార్ములా మాస్ బై, ఈ కాన్సంట్రేషన్ ఫార్ములాస్ ఇవి, మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మూడవది వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్. సో ఫస్ట్ ఏమొస్తుంది, వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ వస్తుంది బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ 40 గ్రాములు NaCl తీసుకున్నాను నేను, అంటే సాల్ట్. దీన్ని 360 గ్రామ్ వాటర్లో మిక్స్ చేశాను నేను. సో ఇప్పుడు ఇదేమవుద్ది, ఎక్కువ అమౌంట్ ఉన్నది సాల్వెంట్ అవుద్ది, ఈ 40 గ్రామ్ అనేది సొల్యూట్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు మనకి కాన్సంట్రేషన్ అడిగాడు అనుకోండి, క్యాలిక్యులేట్ కాన్సంట్రేషన్ అన్నాడు, కాన్సంట్రేషన్ బై మాస్ పర్సంటేజ్ అన్నాడు అనుకోండి, కాన్సంట్రేషన్ అనేది మాస్ పర్సంటేజ్లో కనుక్కోమన్నాడు. సో ఫార్ములా ఏంటి, మాస్ ఆఫ్ సొల్యూట్ వేయాలి ఫస్ట్. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత, 40 గ్రామ్స్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఈ రెండు కలిపి, సొల్యూట్ సాల్వెంట్ కలిపితే సొల్యూషన్ అవుద్ది. సో 40 ప్లస్ 360 ఇంటూ 100. సో ఇప్పుడు ఫైనల్గా ఎంత అవుతుంది, 40/400 ఇంటూ
100 ఈజ్ ఈక్వల్ టు 10% అవుద్ది. ఈజ్ ఈక్వల్ టు 10%. ఒకవేళ ప్రాబ్లమ్స్ న్యూమరికల్ ఇద్దాం అనుకుంటే ఇలా చిన్న క్వశ్చన్సే వేస్తాడు. సో అది ఈ వీడియోలో అప్ టు మిక్సర్లో ఫస్ట్ క్లాసిఫికేషను సొల్యూషన్ వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఒకసారి ఇంతవరకు డిస్కస్ చేసిన ఒక క్లాసిఫికేషన్ ఒక 2 minutes చెప్తానండి. ఇక్కడ మనం మ్యాటర్ అనేది బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ మనము క్లాసిఫై చేసాము. ఒకటేమో ప్యూర్ సబ్స్టెన్స్, రెండోదేమో మిక్సర్. అగైన్ ప్యూర్ సబ్స్టెన్స్లో 2 క్లాసిఫికేషన్ చెప్పాం. ప్యూర్ సబ్స్టెన్స్లో ఎలిమెంట్స్, 2 కాంపౌండ్స్. అగైన్ ఎలిమెంట్స్ అనేవి మెటల్స్, నాన్ మెటల్స్ కింద క్లాసిఫై చేశారు. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. అదే మిక్సర్లో అయితే ఇందులో 2 క్లాసిఫికేషన్ చెప్పాం. ఒకటి హోమోజీనియస్ మిక్సర్, రెండవది హెటరోజీనియస్ మిక్సర్. అగైన్ ఈ హోమోజీనియస్ మిక్సర్నే మనం ఏమన్నాం, సొల్యూషన్ అన్నాం. ఇంతవరకు మనం డిస్కస్ చేసాం సొల్యూషన్ వరకు. అగైన్ హెటరోజీనియస్ మిక్సర్లో 2 types ఉన్నాయి. ఒకటి సస్పెన్షను, రెండవది కొల్లాయిడ్స్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ ఈ 2 అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేద్దాం.